హౌ డు యూ డిసైడ్ యువర్ రెమ్యునరేషన్స్? కొన్ని చాలా చిన్న పాత్రలు ఉంటాయి, కొన్ని అద్భుతమైన పాత్రలు ఉంటాయి, కొన్ని చిన్న బ్యానర్లు ఉంటాయి, కొన్ని చాలా పెద్ద బ్యానర్లు ఉంటాయి. వాళ్ళే డిసైడ్ చేస్తారా రాజీవ్ గారు? కాదు, వాళ్ళు అడుగుతారు, సార్ మాది చిన్న బ్యానరు, ఏమనుకోకండి మేము ఇంత ఇచ్చుకోగలం. మనకేమో ఇప్పుడు కనుక తగ్గితే మళ్ళీ తగ్గిపోతాం, అలా తగ్గిపోయినా ఇదే టాక్ స్ప్రెడ్ అవుతుంది ఇండస్ట్రీలో. మనం ఆ సినిమాకి చేసావు కదా, ఈ సినిమాకి ఎందుకని అంటారు అని చెప్పేసి భయం ఒకటి ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళు ఏదో వాళ్ళ బడ్జెట్ ఇదే కదా అనే ఉద్దేశంతో, బాబు దయచేసి బయట చెప్పకుండా, చెప్పండి సార్, అస్సలు చెప్పం సార్ అంటారు. ఒప్పుకొని చేస్తాం, కానీ బయటికి చెప్పేస్తారు, అంతే స్ప్రెడ్ అయిపోతుంది. అది ఆటోమేటిక్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకొకళ్ళు అడుగుతారు, నేనంటాను అది నా ఇష్టం, నాకు నచ్చి అతను ఏదో రిక్వెస్ట్ చేసుకున్నాడు, నేను ఆ బడ్జెట్కి చేశాను. ఇంకొకళ్ళు ఏదో రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఫ్రీగా చేస్తాను. దట్స్ మై చాయిస్. అవును, ఇక్కడ ఏం నాకు ఇది కంపల్షను, ఇది యూనియన్ కాదు. నేను నా ఫిక్స్డ్ రేట్ అని పెట్టుకోవడానికి నాకు నచ్చినప్పుడు నాకు బాగా పెంచుతాను, లేదంటే ఫ్రీగా చేస్తాను, లేదంటే ఒక 10 రూపాయలకి చేస్తాను. దట్స్ మై చాయిస్. ఇంకా అలా ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఎవరైనా అడిగితే. సో అది మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోవాలి బేసికలీ. అంతే.